ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన పెద్దనానికి అండ్ మీకు నా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనములు చదువుకుంటే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడు సిలువలో పలికిన మాటలలో ఇది 4వ మాట. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏలీ ఏలీ లామా సబక్తాని అనేది ఒక అరబిక్ భాష. యేసు ప్రభు వారు సిలువలో 7 మాటలు పలికారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవా అనే పదం దగ్గర మనం తండ్రి అని సంబోధించుకుంటే ఇక్కడ మనం కుమారునిగా యేసు ప్రభు వారు ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసు ప్రభు వారు ఎన్నో ప్రసంగాలు బోధలు చేశారు. కానీ ఈ మాటలు మాత్రం ఎంతో బాధతో శ్రమతో కష్టాన్ని అనుభవిస్తూ ఎంతో పెయిన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇంచుమించు 12 గంటల నుంచి 3 గంటల సమయంలో ఈ మాటలు పలికినట్లు మనం ఇక్కడ క్లుప్తంగా చూస్తూ ఉన్నాము. అయితే యేసు ప్రభు వారు సిలువలో ఎంతో బాధని కష్టాన్ని అనుభవించారు. అంతేకాకుండా శత్రువులు ఎంత అవమానించినా హింసించినా అపహసించినా కొరడాలతో కొట్టినా మేకులతో గుచ్చినా మోము పైన ఉమ్మి వేసినా బల్లెముతో ప్రకటెంకులలో పొడిచిన అంతెందుకు యేసయ్యని వాళ్ళు దేవదూషణ చేసినా కానీ ఆయన నోరు విప్పలేదు. పేతురు అన్నాడండి, యేసయ్య నిన్ను కాపాడుకొనుటకు నేను నా ప్రాణం ఇస్తాను అని అన్నాడు. చివరికి ఏమన్నాడు, ఈయనెవరో నాకు తెలియదు అని బొంకిపరిచాడు. అప్పుడు కూడా దేవుడు నోరు విప్పలేదు. The pain that Judas was betraying for 30 pieces of silver and handing me over to his enemies weighed heavily on him, but he did not open his mouth. యూదా 30 వెండి నాణేలకు అమ్ముతున్నాడు, నన్ను నా శత్రువులకు అప్పగిస్తున్నాడు అన్న బాధ ఆయనను కృంగతీసినా కానీ ఆయన నోరు విప్పలేదు, అప్పుడు మాట్లాడలేదు. కానీ ఇక్కడ చూస్తే మనం నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని బిగ్గరగా కేక వేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడండి, మనం ఇక్కడ చాలా బాగా అబ్జర్వ్ చేస్తే యూదా మరియు యేసుక్రీస్తు వారి మధ్య ఉన్న ఎడబాటు మరియు ఆయన శిష్యుల మధ్య ఉన్న ఎడబాటును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా దేవుని మధ్య మరియు యేసుక్రీస్తు వారి మధ్య ఉన్న ఎడబాటును కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి ఆవేదనను, ఒంటరితనాన్ని, శ్రమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కాకుండా పాత నిబంధనలో ఇంకా 4 వ్యక్తులు ఆ బాధని అనుభవించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఎవరనగా చూస్తే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనము, నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరముగానున్నావు. అయితే ఈ వచనమే కాకుండా 22వ అధ్యాయం మొత్తం చూసినా కానీ దావీదును మనం చూస్తూ ఉన్నాము. ఇది దావీదు రాసిన కీర్తన. ఈ 22వ అధ్యాయం మొత్తము ఈయన శ్రమ పడినది, ఒంటరితనాన్ని అనుభవించినది, బాధపడిందే మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే యోబు గ్రంథము 23వ అధ్యాయము 8-9 వచనములు, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు, దక్షిణ దిశకు ఆయన ముఖము తిరుపుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం యోబును చూస్తూ ఉన్నాము. యోబు దేవుని దర్శనాని కోసం వెతుకుతున్నాడు తన ఒంటరితనంలో, తన ఆవేదనలో. కానీ తూర్పు దిశకు వెళ్ళినా కానీ, పడమటి దిశకు వెళ్ళినా కానీ, ఉత్తర దిశకు వెళ్ళినా కానీ ఆయన కనబడట్లేదు. కానీ దక్షిణ దిశకు వెళ్తే మాత్రం ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, ఆయనని యోబు కనుగొనలేకపోయాడు. అయితే మూడవదిగా చూసినట్లయితే 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము, దాని ఒక దృఢప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేసిన. ఇక్కడ చూసినట్లయితే మనం ఏలియాని చూస్తూ ఉన్నాము. ఏలియా తన మరణాన్ని తానే కోరుకుంటున్నాడు. అయితే అయ్యా ఇంత మట్టుకు చాలును, నువ్వు నాకు ఇచ్చిన ప్రణాళిక తీరిపోయిందని నేను నమ్ముతున్నాను, నా ప్రాణము తీసుకో యేసయ్యా, అయ్యా నేను నా పితరుల కంటే అంటే నా సహోదరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అని ఒంటరితనంలో ఈయన ఈ ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాము. 4వదిగా చూసినట్లయితే హబక్కూకు 1, 2, 3
చదువుకున్నాం. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకించకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవెలా ఊరకయ్యే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేపుచున్నవి. అయితే ఇక్కడ చూసినట్లయితే హబక్కూకు చుట్టూ ఉన్న ప్రజలంతా ఏం చేస్తున్నారండి? దూషిస్తున్నారు, నాశనము అంటే చెడ్డ పనులు చేస్తున్నారు, జగడమును కలహమును రేపుతున్నారు, ఇలా చేస్తూ ఉన్నారు. అయితే హబక్కూకు దేవునికి ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్య నన్ను రక్షించు, అయ్యా వీళ్ళని శిక్షించు, అయ్యా నీకు దేవదూషణ చేస్తున్నారు వీళ్ళు నిన్ను అనని ప్రార్థన చేసినా కానీ హబక్కూకు యేసయ్య సమాధానం ఇవ్వలేకపోయేసరికి హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ క్వశ్చన్డ్ వెదర్ గాడ్ హ్యాడ్ అబాండెడ్ దెమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్, డెస్పైర్ అండ్ లోన్లీనెస్, బట్ ఇన్ ద ఎండ్ దే పుట్ దేర్ ఫైత్ ఇన్ గాడ్. ఈ వ్యక్తులందరూ తీవ్రమైన శ్రమ, నిరాశ, ఒంటరితనంలో దేవుడు తమను విడిచిపెట్టాడా అని ప్రశ్నించారు. కానీ చివరికి దేవునిపై విశ్వాసం ఉంచారు. దేవుడు వారికి క్షమాపణ దయచేశాడు, వారికి నెమ్మదిని కూడా దయచేశాడు. మనం పాపం చేసినా, దొంగలించిన, అబద్ధపు మాటలు మాట్లాడినా మన తప్పు మనం తెలుసుకొని మనం ఆయన దగ్గర పశ్చాత్తాపపడాలి. లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించరు. ఆయన దగ్గర పశ్చాత్తాపపడకపోతే మనల్ని క్షమించరు. అంతేకాక మానవాళి పాపాల కోసం దేవుడు మన కుమారుడైన యేసును విడిచిపెట్టి ఆ భారాన్ని ఆయన మోపిన క్షణాన్ని మరియు శిలువ వేదనను ఈ 4వ మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఇఫ్ వి కన్సిడర్ 4 థింగ్స్, దీనిలో మనం కీలక విషయాలు గమనిస్తే, ద బర్డెన్ ఆఫ్ సిన్, పాప భారం. యేసుక్రీస్తు వారు పాపం లేని వాడైన మానవులందరి పాపాలు తనపై వేసుకొని దేవునిని శిక్ష అనుభవించినట్లు సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ద అగానీ ఆఫ్ డెత్ ఆన్ ది క్రాస్, శిలువ వేదన. మరణ సమయంలో దేవుని వాత్సల్యానికి దూరంగా ఉన్న అనుభూతిని, ఆ తీవ్రమైన వేదనను ఆయన ప్రకటించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ద ప్రాఫెన్సీ ఆఫ్ ది రిసరెక్షన్, ప్రవచన నెరవేర్పు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1లో మనం దావీదు ప్రవచించినట్లు యేసుక్రీస్తు వారు ఈ మాటల ద్వారా తానే నిజమైన మెస్సయ్యనని, పాత నిబంధన ప్రవచనాలు నెరవేరుస్తున్నానని తెలియజేయట కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద రిడెంప్షన్ ఆఫ్ ది బాడీ, విమోచన. ఈ త్యాగం ద్వారా మానవాళి పాపక్షమాపణ, నిత్య జీవం లభించాయని క్రైస్తవ విశ్వాసంగా మనం అనుసరిస్తూ ఉన్నాం. దీని అర్థం దేవుడు యేసయ్యని పూర్తిగా విడిచిపెట్టాడు అని కాకుండా పాపానికి శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఆయనను కలిగిన అనుభూతిని మరియు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, మన కోసం ఎంతటి వేదనైనా, శ్రమనైనా, కష్టాన్నైనా, అవమానాన్నైనా, అంతెందుకండి తన ప్రాణాన్ని కూడా విడిచిపెడతాడని తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఆత్మీయ మాటను చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దనాన్నకి అండ్ మీకు నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్.